దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంచెం మీ స్వరం ఘనంగా ఉంటే బాగుంటుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలండి. దేవుని చిత్తానికి వచ్చినటువంటి సంగతులు మనము ధ్యానం చేస్తున్నాము. దానికి సంబంధించిన మూల వాక్యాన్ని మొదటిగా చదువుకుని మనము కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఒకసారి సమరయ ప్రాంతంలో సుకార్ అనే ఊరిలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో సంభాషించి మెస్సయ్యను గూర్చినటువంటి అవగాహన ఆమెకు కలిగించిన తర్వాత ఆమె ఆయనే మెస్సయ్యని గ్రహించి ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వారిని చూడండి అని ఆ సమరయ పట్టణస్తుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి వెళ్ళింది. అయితే యేసు సమరయ స్త్రీతో మాట్లాడే సమయంలో శిష్యులు సమరయ పట్టణంలోనికి ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. మెస్సయ్యను గురించి చెప్పడానికి ఆ సమరయ స్త్రీ సమరయ పట్టణంకి వెళ్ళింది. యేసుక్రీస్తు శిష్యులు ప్రభుకి ఆహారం తీసుకుని ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, మీకు తెలియనటువంటి ఆహారము భుజించడానికి నా దగ్గర ఉంది అన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఆయన భుజించడానికి ఎవడైనా ఏదైనా తీసుకుని పెట్టాడేమో అని అనుకున్నారు. కానీ అప్పుడు వెంటనే యేసుక్రీస్తు అన్నారు, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగని యేసుక్రీస్తు వారు భౌతికమైనటువంటి భోజనాన్ని చేయలేదని కాదు దీని భావం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎంత ఆకలి కొని ఉన్నాడో అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని జరిగించుటయే తన జీవితంలో ఒక ఆహారముగా, ఒక పానీయముగా ప్రభు భావించి అంత ఎక్కువగా తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చాడు. యేసయ్య తన జీవితంలో ఎన్నడూ ఒక్కసారి కూడా తండ్రి చిత్తానికి వేరుగా తన యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చినట్లుగా బైబిల్లో లేదు. అందువలన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చారో ఆ కార్యాన్ని అంతటినీ సంపూర్ణముగా ముగించి సమాప్తమైనదని చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తానికి వేరుగా మన జీవితంలో ఏదైనా చేసినట్లయితే దానివల్ల మనకి నష్టము, కష్టము, ఇబ్బంది, శ్రమ కలుగుతుంది తప్ప దానివల్ల లాభమేమీ లేదు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనము గుర్తిరిగి దానిని అవలంబించుటకు మన జీవితంలో ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విషయాల గురించి గత 2 వారాల నుంచి నేను మాట్లాడుతున్నాను. రానివారు ఉన్నారు కాబట్టి మీకు అర్థం కావడానికి కొంచెం ముందు విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన విషయంలో దేవుని చిత్తం ఏమైనది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఆయన వాక్యమును గైకొనుటయే ఆయన యొక్క చిత్తము అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 50 వచనాల్లోనూ, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లోనూ ప్రభు చెప్తున్నటువంటి మాటలు గమనిద్దాము. ఒకసారి చదువుదాము ఆ వాక్యాన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాడు.
అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడును, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇదే భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో ఉంటుంది. 21వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. అక్కడ దేవుని చిత్తమును జరిగించువాడు అనేటువంటి మాట వాడారు. ఇక్కడ దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా సహోదరుని మాట వాడాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని వాక్యాన్ని గమనించి ఆ దేవుని వాక్యాన్ని మనం మన జీవితంలో అనుసరించి నడుచుకుంటే దేవుని చిత్తం. చాలామంది దేవుని వాక్యం చదువుతారు, వింటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ విన్నటువంటి చదివినటువంటి వాక్యాన్ని పక్కన పెట్టేసి సందర్భం వచ్చినప్పుడు వారి యొక్క సొంత ఇష్ట ప్రకారంగా, లోకానుసారంగా, లోక పద్ధతుల ప్రకారంగా నడుచుకుంటుంటారు. అంటే ప్రాక్టికల్గా, క్రియారూపకంగా దేవుని వాక్యాన్ని వారి జీవితంలో అనుసరించరనమాట. క్రియారూపకంగా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా నీవు బైబిల్ని 100 సార్లు చదివినా కానీ ఏం ప్రయోజనం లేదు. నీవు బైబిల్ చదివితే మంచిదే, జ్ఞానం వస్తుంది. ఎన్నిసార్లు చదివితే అంత జ్ఞానం వస్తుంది, మంచిదే. కానీ ఆ బైబిల్ని అనుసరించకపోతే, ఆ బైబిల్లో నిన్న వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించి దానిని అనుసరించకపోతే నువ్వు చదవటం వలన పైసా లాభం కూడా లేదు. అర్థమవుతుందా? నేను బైబిల్ చదవద్దని చెప్పట్లేదు. బైబిల్ ఎక్కువగా చదవాలి. మనం దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. మనం దేవుని వాక్యంలో సంగతులను గ్రహించాలి. అయితే గ్రహించిన సంగతులను మనం ఏం చేయాలి? మన జీవితంలో అవలంబించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకుండా సందర్భం వచ్చినప్పుడు మన యొక్క స్వచిత్తానుసారంగా, లోకానుసారంగా మనం పనులు చేసినట్లయితే కనుక దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలామంది వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, అన్నీ బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క స్వచిత్తాన్ని మాత్రమే, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల్ని బేస్ చేసుకుని, ఆధారం చేసుకుని వాటిని అనుసరించి నడుస్తూ ఉంటారు. వినేది దేవుని వాక్యము, చేసేది లోక సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన క్రియలు. ఇలాంటి పనులు చేయటం వల్ల మనం దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాం? నెరవేర్చడం లేదు. ఊరికే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం దేవుని బిడ్డలుగా ఊరికే షో చేస్తున్నాం అన్నమాట. అంతే. షో చేయటం వల్ల మనుషులకి మనం భక్తులుగా కనిపించవచ్చేమో, కానీ దేవునికి మనం భక్తులుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మాత్రము కనిపించలేదు. రెండో విషయం, నేను ఎక్కువగా చెప్పట్లేదు, పోయిన వారం చెప్పాను కాబట్టి జస్ట్ రివిజన్గా మాత్రమే కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు ఒకసారి చదువుతాం. మీరు పరిశుద్ధులొకటియే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనులవలే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. ఈ విషయమందెవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. 7-8 వచనాలు. పరిశుద్ధులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించును. రెండో విషయం ఏంటంటే మనము పరిశుద్ధులు ఒకటయే, పరిశుద్ధులుగా జీవించుటయే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని గురించి అపొస్తలుడైన పౌలు గారు
ఆ సంఘము ఎందుకు పరిశుద్ధపరచబడింది అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎందుకు తన రక్తంతో కడిగాడంటే మనము ఆయన కొరకు పరిశుద్ధులుగా జీవించడానికి కడిగాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ సత్యం రాయబడి ఉంటుంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ 2 మాటలు ఉపయోగించారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అంటే ఆయన రక్తము చేత మనం ఏం చేయబడ్డాము? పరిశుద్ధపరచబడ్డాం. తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. హల్లెలూయా. 1 పరిశుద్ధపరచబడ్డాము, 2 పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడ్డాం. అర్థమవుతుందా? ఈ 2 సత్యాలు మనకు అర్థం కాకపోతే మనం ప్రభు కొరకు పరిశుద్ధత కలిగి జీవించడానికి అవకాశము ఉండదు. లోకంలో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి యేసుక్రీస్తు వారు ఎందుకు నిన్ను బయటికి లాగాడంటే నీవు మళ్ళీ ఆ పాపములోనికి వెళ్ళి ఆ పాపంలో పొరలాడడానికి కాదు. ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే నీవు పరిశుద్ధత కలిగి జీవించాలని ఆయన ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పౌలు గారు తెస్సలోనిక పత్రికలో ఈ విషయాలు చెప్తారు. మీరు పరిశుద్ధులు ఒకటే అనగా జారత్వమునకు దూరముగా ఉండడే దేవుని చిత్తము. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు, నన్ను అపార్థం చేసుకోవద్దు. జారత్వము, వ్యభిచారము, సంసారం, 3 విషయాలు. సంసారం అనేది భార్యాభర్తల మధ్య జరిగేది, అది పాపము కాదు. వ్యభిచారము, జారత్వము అనేటువంటిది వేరే వారితో చేసే పాపము, అది దేవుని దృష్టిలో అపవిత్రమైనది. జారత్వం అంటే పెళ్లి కాని వారితో చేసేటువంటి లైంగిక పాపాన్ని జారత్వం అంటారు. పెళ్లి అయిన వారితో పెళ్లి కాని వారు చేసేటువంటి పాపాన్ని కూడా జారత్వం అంటారు. పెళ్లి అయిన వారితో అంటే వేరొక పురుషునితో వేరొక స్త్రీతో చేసేటువంటి పాపాన్ని వ్యభిచారం అంటారు. సంసారం అంటే ముందే చెప్పాను, భార్యాభర్తల మధ్య జరిగేది. దేవుడు దాన్ని ఆమోదిస్తున్నాడు, సంసారాన్ని ఆమోదిస్తున్నాడు, కానీ జారత్వమును వ్యభిచారమును ఆమోదించడం లేదు. అది దేవుని దృష్టిలో అపవిత్రమైన కార్యం. అది ఆ విషయాన్ని విస్మరించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కనుక 8వ వచనంలో ఉంది, అక్కడ ఏమన్నా తెలుసా? ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం దేవుడు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. ఈ విషయంలో మనం అతిక్రమించి ఇష్టానుసారంగా జీవిస్తే ప్రతిదండన చేసేవాడు ఆయన. ఇంకేమన్నాడు? పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు ఈ విషయాల్ని, ఈ దేవుని చిత్తం ఏమైనదో ఆ విషయాల్ని గ్రహించకుండా, వాటిని అనుసరించకుండా ఉపేక్షించేవాడు, నిర్లక్ష్యం చేసేవాడు. మనుషుని ఉపేక్షించడం లేదు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తము చేయవాడు బుద్ధిశూన్యుడని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో మనము ఆ మాటని గమనించవచ్చు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి చూడండి, 32, 33 వచనాలు. జాగ్రత్తము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడకును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఈ వచనాలు మళ్ళీ ఇంటికి వెళ్ళిన మీరు జాగ్రత్తగా పరిశీలించు. 4 విషయాలు ఉన్నాయి. జాగ్రత్తము జరిగించువాడు మొట్టమొదటిగా బుద్ధిశూన్యుడు, రెండవది ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరుకునేవాడు, వాడు దెబ్బలకి అవమానానికి పాత్రుడవుతాడంట. వానికి కలిగేటువంటి అపకీర్తి ఎన్నటికీ కూడా తొలగిపోదు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు, కానీ దేహము ప్రభు నిమిత్తమే.
ఆ వాక్యాన్ని కూడా చదువుదామా. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనము. మీ దేహములు క్రీస్తునకు అవయవములయ్యనని ఇది ఎదుగరా. కొంచెం పైకి చదివితే అర్థం. 13వ వచనం అయితే నేను చెప్పిన మాట దొరుకుతుంది. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నవి. దేవుడు వాటిని దానిని నాశనం చేయరు. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. హల్లెలూయా. దేహము జాగ్రత్త నిమిత్తము కాదు, దేహము ప్రభు నిమిత్తము. ప్రభు ఎవరి నిమిత్తము? మన దేహము నిమిత్తం. ఎందుకు తెలుసా? ఈ దేహమే దేవునికి ఆలయము. ఈ దేహం అనే ఆలయములో ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు. అదే విషయాలు 18, 19, 20 వచనాల్లో రాయబడింది. జాగ్రత్తమునకు దూరముగా పారిపోవడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. దేహముతో దేవుని మహిమపరచుడి అనే మాటని మనం చాలా విస్తారంగా ధ్యానం చేస్తున్నాం మధ్య దినాల్లో. బుధవారం, గురువారం, శుక్రవారం మీకు చెప్పాను. ఇంకా వచ్చే వారంలో కూడా ఉంది దాని గురించి. ఎవరైనా ఆడియో కాన్ఫరెన్స్లో పాలు పొందకపోతే ఆడియో రికార్డింగ్ కూడా పంపిస్తున్నాను, మీరు వినండి. ఈ వచనాలను ఇంకా చాలా వివరంగా, చాలా స్పష్టంగా వివరిస్తా ఉన్నాను. అవి చూస్తే ఇంకా మీకు అర్థమవుతాయి. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దేహము జాగ్రత్త నిమిత్తము కాదు, ప్రభు నిమిత్తమే. ప్రభు ఎందుకున్నాడు? ప్రభు దేహము నిమిత్తం ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాల దేవుడు నీ దేహములో నివసించడానికి, నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ దేహమే దేవుని ఆలయము. హల్లెలూయా. ఇటువంటి పవిత్రమైనటువంటి ఆలయాన్ని అపవిత్రమైనటువంటి పనులతో నీవు పాడు చేసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఈ ఆలయం గురించి కాదు దేవుడు మాట్లాడేది, ఈ కట్టడం గురించి కాదు. ఎవరైనా ఈ ఆలయాన్ని పడగొట్టారనుకోండి, ఈ కట్టడాన్ని పడగొట్టారనుకోండి, ఎవరైనా కానీ మత శాంతస్వాదులు వచ్చి పడగొట్టారనుకోండి ఒకవేళ, ఆ తరువాత పడగొట్టినటువంటి ఆ పనికి వాళ్ళు పశ్చాత్తాపడ్డారనుకోండి, పశ్చాత్తాపడి మేము చేసింది చాలా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అన్నారు అనుకోండి, దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. హల్లెలూయా. ఏది? ఈ కట్టడాన్ని గురించి. కొన్నిసార్లు కట్టడాల్ని పాస్టర్ గారులే కూల్చేస్తారు. కారణం ఏంటి తెలుసా? ఇంకా కొంచెం పెద్దది కట్టాలని. దాని ఉద్దేశం మంచిది కాబట్టి కట్టడాన్ని కూల్చేసి ఇంకా దాన్ని పెద్దగా చేసినప్పుడు కూడా దేవుడు దాన్ని తప్పుగా భావించడు. భవిష్యత్తులో మనం దీన్ని తీసేసేసి ఇంకా కొంచెం పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని దేవుడు తప్పుగా భావించడు. మత శాంతస్వాదులు కూడా ఒకవేళ పడగొట్టి ఆ తరువాత తప్పు తెలుసుకుని వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు వాళ్ళకు కూడా క్షమిస్తాడు. కానీ ఇక్కడ నేను చెప్పేటువంటి మాట బాగా గమనించండి. దేవుని ఆలయమైన దీనిని పాడు చేస్తే దేవుడు మాత్రము ఊరుకోడు. దేవుడు రోషము కలిగినటువంటి వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అనేది ఎంత వాస్తవమో దేవుడు రోషము కలిగిన వాడు అనేది కూడా అంతే వాస్తవం. దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలాగా నీవు త్రోసివేసి పెడచెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నేను లెంపకాయ లేకుండా ఊరుకునేటువంటి దేవుడు కాదు ఆయన. లెంపకాయ లేసి మరీ సరి చేస్తాడు. నేనంటాను, చాలాసార్లు చెప్తాను, ఆయన లెంపకాయలు వేసేదాకా మనం తెచ్చుకోవద్దని. హల్లెలూయా. ఆయన చెప్పినప్పుడే మనము సరి చేసుకున్నాం అనుకోండి, లెంపకాయలు పడే అవసరం ఉండదు కదా, ఉంటుందా? పిల్లలకు మనం చెప్తాం, ఒకసారి 2 సార్లు చెప్తాం, వినలేదనుకోండి ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తాము? మీరు ఎవరు కొట్టలేదు మీ పిల్లల్ని? చెంపకాయలు వేస్తామా లేదా? చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆ తరువాత ఏమైంది? శిక్ష ద్వారా సరి చేస్తాం మనం. దేవుడు కూడా అంతే, చెప్తాడు. దైవ సేవకులను ఉపయోగించి చెప్తాడు. ఎన్నిసార్లు విన్నా కానీ
మళ్ళీ బురదలో పడేటువంటి పందిలాగానే ఉన్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఇక దైవ సేవకుడు చెప్పినా కానీ ఈవిడ మాట వింటలేదు కాబట్టి నేనే జోక్యం తీసుకోవాలని చెప్పి దేవుడు డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటాడు అనమాట. ఇక దేవుడు డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే గోప గుయ్యమంటది, మనకి తట్టుకోలేము. కాబట్టి అందదాకా వెళ్లకుండా మనం దేవుడు చెప్పినప్పుడే, దైవ సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడే, మనకి బుద్ధి చెప్పినప్పుడే బుద్ధి తెలుసుకున్నాం అనుకోండి, మనము బాగుపడతాము, జ్ఞానులమని పిలువబడతాం. దేవుస్తాము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఓకే, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. మూడవ విషయం చెప్తాను. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. 4వ వచనం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసనే నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనకు తానే సమర్పించుకొనెను. హల్లెలూయా. బాగా గమనించాలి. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో రాజులు ఉండాలి, అధికారులు ఉండాలి, అందరూ ఉండాలి. మనము విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని దృష్టికి మంచిది, ఆయన దృష్టికి అనుకూలమై ఉన్నది అంటున్నాడు. 4వ వచనంలో 5వ వచనంలో ఇంకో సత్యం ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానము గల వారు ఉండవలన దేవుడు ఇచ్చించున్నాడు. అందుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవులకి ఆయనకు మధ్యవర్తిగా పంపించాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? క్రయధనముగా తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలని ఏ విషయాన్ని ఉద్దేశించి ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, ముఖ్యముగా వారి రక్షణ గురించినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి అనేటువంటి విషయం మనకి వాక్యం తెలియజేస్తాము. అర్థమైందా? అంటే వేరే విషయాలు మనం ప్రార్థనలో వారి కోసం ప్రార్థన చేయకూడదంటే ప్రార్థన చేయొచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకి కరోనా వైరస్ వ్యాపిస్తున్నటువంటి సమయంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి వాళ్ళు, మరి పోలీసు వ్యవస్థ కానీ, ఆ పారిశుద్ధ్య వ్యవస్థ కానీ, లేదంటే ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇలాగ రకరకాల పరిచర్య చేస్తారు. వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తున్న పరిచర్యల గురించి ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా క్లియర్గా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, వారి కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యముగా వారి రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించాలి అని ఈ వచనముల యొక్క భావం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు మంచిగా పరిపాలన చేయాలని, వాళ్ళు మంచిగా డ్యూటీలు నిర్వర్తించాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయటం మంచిదే. కానీ అంతకంటే కూడా వారి యొక్క ఆత్మ రక్షించబడాలని, దేవుని ఎరుగనటువంటి వాళ్ళు దేవుని తెలుసుకోవాలని ఇక్కడ 4వ వచనంలో ఆ మాట, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చించున్నాడు. దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలని నీవు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచ దేశాలలో
ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందాలని ప్రార్థించవలసినటువంటి, విజ్ఞాపన చేయవలసినటువంటి భారము క్రైస్తవులమైనటువంటి మన మీద ఉన్నది. ఇదేదో ఒక సేవకులకు సంబంధించినటువంటి భారమే, సేవకురాండకు సంబంధించినటువంటి భారమే అనుకోకండి. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇతరుల రక్షణ కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ తరువాత వారికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత కూడా ఉన్నది. చాలామంది విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థించు వారి కొరకు, విజ్ఞాపన చేయు వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము ఒకసారి గమనిద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30-31 వచనం ఒకసారి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒకడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద నా క్రోధాన్ని కుమ్మరిస్తానని, వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని వారి మీదకి రప్పిస్తానని, ఉగ్రత అగ్ని చేత దహిస్తానని చెప్తున్నాడు. కారణం ఏమిటంటే, నేను దేశమును పాడు చేయకున్నట్లుగా ప్రాకారాన్ని దిట్టపరచడానికి బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినా దొరకలేదు. కాబట్టి ప్రజల పక్షముగా దేవుని సన్నిధిలో ప్రజల కొరకు విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపన కర్తలు లేరు. కాబట్టి దేవుడు తన ఉగ్రత నుంచి మళ్ళుకుని తన కనికరాన్ని చూపించినట్లుగా దేవునికి మనుషులకి మధ్యలో విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపన కర్తలు లేరు. కనుక నేను ఆ దేశాన్ని పాడు చేయడానికి, నా ఉగ్రతాగ్ని కురిపించడానికి నిశ్చయించానని దేవుడు అంటున్నాడు. అంటే ప్రజల కొరకు మనం విజ్ఞాపన చేయకపోతే, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు విజ్ఞాపన చేయకపోతే, వారి క్రియల ఫలితముగా దేవుడు వారి మీద ఉగ్రతాగ్ని కురిపిస్తాడు. ఎవరైనా కానీ శిక్షకు గురైనప్పుడు, ఉగ్రతకు గురైనప్పుడు మనం చాలా ఈజీగా తీర్పు తీరుస్తాం. వాడు చెడ్డోడు కాబట్టి, వాడు పనికిమాలిన వాడు కాబట్టి, వాడు ఫలానా పాపం చేశాడు కాబట్టి ఈ శిక్ష వచ్చింది, ఈ శిక్ష రావడము సమంజసమే అని చాలా తీర్పులు తీరుస్తాం. తీర్పు తీస్తాకైతే రెడీగా ఉంటాం, కానీ ఆ శిక్ష వారి మీదకి రాకుండా విజ్ఞాపన చేయడానికి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి మాత్రం ముందుకి రాము. అట్లాగని మనం ప్రార్థన చేయట్లేదంటే, ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రార్థనలు చేస్తున్నాం? కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి కళ్ళు తెరిసే వరకు, దేవాడు నన్ను దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నాకు ఉద్యోగం ఇవ్వు, ఉద్యోగం ఇస్తే ప్రమోషన్ ఇవ్వు, ప్రమోషన్ ఇస్తే ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్ళు, పెళ్లి కాకపోతే పెళ్లి చెయ్యి, పెళ్లి చేస్తే కనుక బిడ్డలు ఇవ్వు, బిడ్డలు ఇస్తే కనుక వాళ్ళు ఇంకా మంచిగా ఉండేటట్టు చూడు. ఎప్పుడు చూసినా కానీ ఈ ప్రార్థన అంతా కూడా మన అవసరాలు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం చేసే ప్రార్థనలు అన్నింటిలో కూడా కృతజ్ఞత స్తుతులు, యాచన ప్రార్థనలు, ఇవన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఏమిటంటే ఇతరుల కొరకు మనం చేసే విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. ఇతరుల కొరకు మనము, ఇతరుల క్షేమము కొరకు, ఇతరుల రక్షణ కొరకు మనం దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపన ప్రార్థన దేవునికి ఇంపైనటువంటి సువాసనగా పెడుతుందంట. హల్లెలూయా. ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? మనం ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఇతరుల కొరకు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, ఆటోమేటిక్గా నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం చేసే ప్రార్థనలో మన గురించి చేసుకోకూడదని చెప్పట్లేదు, కానీ మన గురించి చాలా క్లుప్తముగా చివరిలో చేసుకోవాలంట.
కానీ మనం ఏం చేస్తామంటే చివరిలో చేయాల్సిన ముందు చేసేసి మన అవసరాలన్నిటి గురించి ఒక అర్ధగంట ఒక గంట చేసేసేసి ఇంకా ప్రభువా ఈ ప్రపంచ ప్రజలను జ్ఞాపకం చేసుకుని అయినా వారందరినీ రక్షించిన ప్రభువాన్ని ఒక నిమిషం ప్రార్థన చేసి ముగించేస్తాను. అదేమంటే నేను ప్రార్థన చేశానండి, ప్రపంచ జనాల కొరకు ప్రార్థన చేసేసానండి అంటాం. మనం ఇతరుల కొరకు ఎంత కేటాయిస్తున్నాం సమయము, మన కోసం ప్రార్థన చేసుకోవడానికి ఎంత కేటాయిస్తున్నాం? మన కోసం ప్రార్థన చేసుకునే దానికి తక్కువ సమయం కేటాయించి ఇతరుల కోసం ప్రార్థన చేసే నిమిత్తము ఎక్కువ సమయం కేటాయించేటువంటి ప్రార్థనే శ్రేష్టమైన ప్రార్థన, దేవునికి ఇంపైన ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక జనము రక్షించబడాలంటే ఒక నాటి ప్రసవ వేదన సరిపోదండి. ఒక నాటి ప్రసవ వేదన దేనికి సరిపోతుందంటే ఒక బిడ్డను కనడానికి సరిపోతుంది. మరి బిడ్డలను కన్నటువంటి తల్లి మీరు ఇక్కడ ఉన్నారు. ప్రసవ వేదన ఎంత భయంకరమైందో అది మీకు మాత్రమే తెలుసు. ఒక బిడ్డని కనడం అంటే ఒక స్త్రీ మళ్ళా చనిపోయి జన్మించడం అంత కష్టమైనటువంటిది. ఆ యొక్క ప్రసవ వేదన పడి పిల్లలకు అనేటువంటి భాగ్యాన్ని మీకు ఇచ్చాడు దేవుడు. చాలా గొప్ప భాగ్యం ఇచ్చాడు. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని అభినందించాలి. అందుకని మీరు పైకి పిల్లల పట్ల చాలా ఎఫెక్షన్ చూపిస్తారు. అలాగని తండ్రులకు ఉన్నదంటే ఉంటుంది, తండ్రులకు ఉన్నది లోపలే ఉంటుంది, పైకి అంత పెద్దగా కనపడదు అనమాట. ఇది పైకి కనపడుతుంది కాబట్టి తల్లి ప్రేమ, ఓహో తల్లి ప్రేమ ఎంత చాలా గొప్పది అని చెప్పండి. అదే సమయంలో తండ్రి ప్రేమ కూడా చాలా గొప్పదే. ఎందుకంటే ఆ ప్రేమ కావలసినన్ని తెచ్చిపెడతా ఉంటుంది, ఈ ప్రేమ కావలసినవి చేసి పెడతా ఉంటుంది. తెచ్చిపెట్టే ప్రేమ గొప్పదా, చేసి పెట్టే ప్రేమ గొప్పదా? అది గొప్పది, ఇది గొప్ప అనకండి, రెండు గొప్పే. తెచ్చేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేకపోతే తెచ్చేవాళ్ళు ఉండరు. ఇరు ప్రేమలు కలిస్తేనే పిల్లలకు సంపూర్ణమైనటువంటి ప్రేమ అందుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ రెండూ కలిస్తేనే ఆ పిల్లలకి పరిపూర్ణమైన ప్రేమ అందుతుంది. దీంట్లో ఇది గొప్పది అది గొప్పది అనేటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. కొంతమంది తారతమ్యాలు చూపిస్తారు, కానీ అటువంటి తారతమ్యాలు ఏమి మనం చూపించవలసిన అవసరం లేదు. సరే, మన పాయింట్ పోతాం. ఒక జనాంగాన్ని కనాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. ఒకనాడు ఏదో వేదన చెంది ప్రార్థన చేసేసి నేను ప్రార్థన చేసేసానులే, నా ప్రార్థన అయిపోయింది అనడానికి సరిపోదు. ఒకనాటి ప్రసవ వేదన ఒక జనము కనడానికి సరిపోదు. దినదినము ప్రసవ వేదనతో మనము ఆత్మల రక్షణ కోసము ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. అన్నమాట. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో రాయబడి ఉంది. ఒకసారి వాక్యాన్ని చూద్దాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7 నుంచి. ప్రసవ వేదన కనక ముందు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఎవరైనా ప్రసవ వేదన పడకుండా పిల్లలను కన్నట్టుగా మీరు విన్నారా? ప్రశ్న మీకే. ఎప్పుడైనా విన్నారా? ప్రసవ వేదన పడకుండా ఏ స్త్రీ అయినా సరే చాలా ఈజీగా పిల్లలను కంట విన్నారా? అమ్మా చెప్పండి, ఒకళ్ళన్నా ఇంటికి చెప్పండి సమాధానం. విన్నారా ఎవరన్నా? వేదన పడకుండా పిల్లలను కానీ స్త్రీ ఎవరు కూడా లేదు. దేవుడి ఆదికాండంలో చెప్పాడు, నువ్వు ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటావని. అది కూడా వేదనే, అది కూడా వేదనే. సిజర్ అంటున్నారు కదా మీరు, అది కూడా వేదనే. వేదన లేకుండా, బాధ లేకుండా తర్వాత దాని తాలూకా బాధే. నార్మల్గా డెలివరీ అయ్యే వాళ్ళకి డెలివరీ అయ్యే సమయంలో బాధపడతారు. ఈ ఆపరేషన్ జరిగేటువంటి వాళ్ళ విషయం ఏంటంటే, ఆపరేషన్ మత్తేసి ఆపరేషన్ చేస్తారు కాబట్టి అప్పుడు ఉండదు బాధ. ఆ మత్తు ఇడిలిన తర్వాత ఉండదు అనమాట ఇక వాళ్ళకి నొప్పులు. వాళ్ళు ఎంత భయంకరంగా మూలుతారు. వీళ్ళకంటే కూడా చాలా బాధ, ఆవిడ ఇంకా ఎక్కువ బాధ చెప్పాలంటే కదా. ఆ సమయంలో వాళ్ళకి లేకపోవచ్చు, బిడ్డను తీసే సమయంలో వాళ్ళకి లేకపోవచ్చు, కానీ
ఆ తర్వాత ఈ ఈ మామూలుగా కనేటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ బాధ వాళ్ళు భరించాల్సిన పరిస్థితి. కాబట్టి ఏదైనా బాధ, ఏదైనా వేదనే, వేదన లేకుండా మాత్రం పిల్లలకి అంటం అనేది జరగదు. ఓకే, ప్రశ్నకి ఆన్సర్ దొరికిందా? ఓకే, రైట్. ఇప్పుడు కొంచెం కింద చదవండి. 8వ వచనం. ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవేదన చాలునా? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవేదన కలుగజేసి కనిపించక మానుదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడని నేను గర్భమును మూసిదనని నీ దేవుడు అడుగుచున్నాడు. ఇక్కడ వచనాలను బాగా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? క్వశ్చన్ మార్క్. ఒకనాటి ప్రసవేదన ఒకళ్ళు లేదంటే ఇద్దరు, ఇంకా మహా అయితే ముగ్గురు జన్మించడానికి కొంతమంది ఒకేసారి ఇద్దరికి ముగ్గురికి జన్మనిస్తారు. ఇంకా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకోవాలి. చాలా గొప్పవాళ్ళు నిజంగా. అయితే ఒక జనాంగాన్ని కనాలంటే ఒకనాటి ప్రసవేదన సరిపోదు. ఒక విస్తారమైన జనాంగాన్ని కనాలంటే ఒకనాటి ప్రసవేదన సరిపోదు. ఏం చేయాలి? కొన్ని పర్యాయాలు గర్భము ధరించి, కొన్ని పర్యాయాలు పిల్లలను కనాలి, వేదన పడాలి. అలాగే ఆత్మరక్షణ కార్యం కూడా ఒకేసారి జరగదండి, ఒకే రోజున జరిగిపోదు. ఒకే రోజున నేను ప్రార్థన చేసేసాను, ఇంకా నా ప్రార్థన ఫలితంగా అనేక మంది రక్షించబడిపోతారని చెప్పి అనుకుంటే జరగదు. ఆత్మల రక్షణ కొరకమైనటువంటి వేదన దినదినము మనం అనుభవించాలి. ఆత్మల రక్షణ కొరకమైన వేదనతో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ వేదన భరితమైనటువంటి ప్రార్థనలోంచి, ఆ వేదన భరితమైనటువంటి ఆ విజ్ఞాపనలోంచి అనేక ఆత్మలు పుట్టడానికి, అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో జన్మించడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనందరం కూడా విజ్ఞాపన ప్రార్థన చేసే విషయంలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పాలి. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడంలో మనం చాలా అనుభవాన్ని సంపాదించాం, కానీ ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడంలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పాలి. దేశాన్ని పాడు చేయకున్నట్లుగా దేవుడు తన ఉగ్రతని వెనక్కి తీసుకోవాలంటే, దేశంలో ఉన్న ప్రజల్ని కనికరించాలంటే మనం ఆ ప్రజల పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి అవసరత క్రైస్తవులమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనమేనే ఉంది. ఇతరుల అవసరాల కొరకు ప్రార్థన చేయండి, మంచిదే, కానీ దానికంటే ముఖ్యంగా వారి ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మీకు ఎంతమంది తెలుసో తెలిసినటువంటి వారందరి కొరకు మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వారి ఆత్మ రక్షణ కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే వారికి నిదానంగా ప్రభువుని గురించి తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభువుని గురించి తెలియచేయండి. తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ, తెలియజేస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకనాటికి వాళ్ళ ఆత్మలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీలో కొంతమంది సహోదరులు ఆ పని చేస్తూ ఉన్నారు. అందుకొరకే మరి మిమ్మల్ని ఎంతో అభినందిస్తూ ఉన్నాను. ఈ ఆత్మల రక్షణ కార్యం అనేటువంటిది ఒక రోజులో జరిగే పని కాదు. ఒకసారి చెప్పేసేస్తే అయిపోయేటువంటిది కాదు. ఒకరోజు ప్రార్థన చేస్తే అయిపోయేటువంటిది కాదు. ఒకసారి నా ఫ్రెండ్కి చెప్పేసాను దేవుని గురించి, ఇక నా బాధ్యత అయిపోయిందిలే అంటే కాదనమాట. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే 1 నుండి 7 సార్లు అతనికి సువార్త ప్రకటించాలంట. హల్లెలూయా. ఒక్కోసారి 7 సార్లే కాదు, 70 సార్లు అయినా ప్రకటించాల్సి వస్తుంది. వాళ్ళు విసుకునేటంతగా మనం చెప్పాల్సి వస్తుంది. విసుకున్నా పర్వాలేదు. దాని వెనక కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మరక్షణ పొందాలి. మనం ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? రక్షణ పొందని వారి కొరకు ఎప్పటి వరకు ప్రార్థన చేయాలంటే వాళ్ళు రక్షణ పొందే వరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి వరకు? రక్షణ పొందే వరకు ప్రార్థన చేయాలి.
మోనిక అనే తల్లి తన కుమారుడైన అగస్టిన్ కొరకు 27 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, నా కుమారుడు రక్షించబడాలి, నా కుమారుడు రక్షించబడాలి, నా కుమారుడు సేవకుడు అవ్వాలి. ప్రార్థన చేసింది, చనిపోయింది. తాను చనిపోయే సమయానికి కుమారుడు రక్షించబడాలి, కానీ హృదయంలో ఒక విశ్వాసంతో చనిపోయింది ఆమె. ఏంటంటే, నా కుమారుడు ఏనాటికైనా రక్షణ పొందుతాడు. తల్లి చనిపోయిన కొన్ని నెలలకి దేవుడు ఆయన దర్శించగా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, సేవకుడయ్యాడు, గొప్ప బిషప్గా సంఘానికి గొప్ప సేవలు చేశాడు. హల్లెలూయా. మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు మీరు బ్రతికుండగా ఒకవేళ సమాధానం రాకపోవచ్చేమో, కానీ మీరు చచ్చిపోయిన తర్వాత అయినా కానీ అవి మీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. మీరు ఎవరి కోసం ప్రార్థన చేశారో, ఎవరి కోసం విజ్ఞాపన చేశారో, ఎవరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో వారందరూ రక్షించబడతారు ఖచ్చితంగా. నమ్మిన వాళ్ళు గట్టిగా తప్పదు. హల్లెలూయా. కాబట్టి ప్రజల కొరకు విజ్ఞాపన చేయటం అనేటువంటిది మనం నిరంతరం చేసేటువంటిది. ఇది దేవుని చిత్తంలో ఒక భాగము. ఇది మన రక్షకుడైనటువంటి దేవుని దృష్టికి అనుకూలమైన కార్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షకుడైనటువంటి దేవునికి అనుకూలమైనటువంటి కార్యం మనం చేస్తే దేవుడు ఎందుకు సఫలం చేయడండి? సఫలం చేస్తాడా లేదా? చేస్తాడు. మేము పరిచయంలో కొన్ని ఆత్మలు సంపాదించగలిగామంటే ఏదో కేవలం కొన్ని మాటలే చెప్పి కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ ఎదుట ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి ప్రవర్తనని కనపరచుకోవాలని కొన్ని ఆత్మలు దేవుడు ఆకర్షించాడు. మీరు కూడా అలా చేస్తే దేవుడు మీ ద్వారా కొన్ని ఆత్మల్ని నడిపిస్తాడు. మీ బాధ్యత ఏదో ఆదివారం వచ్చేసి కాసేపు కూర్చుని వాక్యం వినేసేసి వెళ్ళిపోవడం కాదు. మీ బాధ్యత అంతకంటే చాలా గొప్ప బాధ్యత. ప్రజల కొరకు విజ్ఞాపన చేయాలి. ఆ తర్వాత రక్షణ పొందినట్లు వారికి సువార్త ప్రకటించాలి. శిష్యులుగా మీరు చేయబడాలి. శిష్యులుగా చేయబడుతూనే మీరు అనేక మందిని శిష్యులుగా చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ ద్వారా పరిచర్య విస్తరించాలి. పరిచర్య విస్తరించడమే కాదు, సంఘాలు స్థాపన జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? బైబిల్ చరిత్రలో సంఘ స్థాపనలు ఎలా జరిగినాయి అంటే, అపోస్తలుల కార్యం మీరు చదువుకోండి. 8వ అధ్యాయం నుంచి మీరు వచనం వెంబడి వచనం చాలా జాగ్రత్తగా చదివితే సంఘాల స్థాపన ఎలా జరిగిందంటే, యెరూషలేములో సంఘం చెదిరిపోయిన తర్వాత ఆ చెదిరిపోయిన విశ్వాసులే చెదిరిపోయిన ప్రదేశాల్లో స్థానిక సంఘాలను నిర్మాణం చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘ స్థాపనలో మొట్టమొదటిగా ఎవరి ద్వారా జరిగింది అంటే విశ్వాసుల ద్వారానే జరిగింది. అర్థమైందా? యెరూషలేములో సంఘానికి హింస కలిగి దేశమంతా, ప్రపంచమంతా చెదిరిపోతే, సకల దేశాలకి చెదిరిపోతే, చెదిరిపోయిన వారు ఏం చేశారంటే అక్కడ సువార్త ప్రకటించి అక్కడ సంఘాలు నెలకొల్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి యెరూషలేములో శ్రమ వచ్చేసింది, చెదిరిపోయాము, మనకు ఆరాధన లేదు, ఇంకా గుడికి వెళ్ళేటువంటి అవసరం లేదు, పని లేదు అని చెప్పి వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఎక్కడికైతే చెదిరిపోయారో ఆ చెదిరిపోయిన చోట సువార్త ప్రకటించి అక్కడే సంఘాన్ని స్థాపించారు. ఆ పని ఎవరు చేశారో తెలుసా? సేవకులు కాదు, అపోస్తలులు కాదు. అపోస్తలులు యెరూషలేములో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే సంఘాలను స్థాపన చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు ఏం ప్రకటిస్తూ? సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చెదిరిపోయిన వారు అంతియోకులోను, లుస్త్రలోను, ఈకోనియలోను,
ఇలాగా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారు? సంఘాలను నిర్మాణం చేశారు, సంఘాలను నియమించారు, సంఘాలను వాళ్ళు స్థాపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు స్థాపించారు సంఘాల్ని? చెప్పండి, ఎవరు స్థాపించారు? విశ్వాసులు స్థాపించారు. ఈ రోజున మన బాధ్యతను మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఏదో ఆదివారం ప్రార్థనకు వచ్చేసేసి ఇక మిగిలిన సమయాల్లో మన పనులు చేసుకోవటం మీదే, మన ఉద్యోగాలు చేసుకోవడం మీద దృష్టి పెట్టినాం. కానీ నేనంటూ ఒక భారం కలిగి ఒక చోటకి వెళ్ళి సువార్త ప్రకటించాలి, నేనంటూ భారం కలిగి ఒక సంఘాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి ఆ యొక్క బాధ్యతలోనికి చాలామంది రావడం లేదు. అందుకని మన భారతదేశ సంఘాలు సరైనటువంటి అభివృద్ధి లేకుండా, సరైనటువంటి వర్ధులత లేకుండా ఆకాడికి ఉంటున్నాయి. అర్థమవుతుంది? బాగా అర్థం చేసుకున్నాం. ఆత్మల రక్షణ కొరకు మనం విజ్ఞాపన చేయుట, మనము సువార్త ప్రకటించుట, మనము సంఘాలను స్థాపించుట చాలా అవసరమైంది. సంఘాలను స్థాపించాలంటే మా ఉద్యోగాలను వదిలిపెట్టేసేయాలా? మేము ఉద్యోగాలను వదిలిపెట్టేసేసి అంత పని చేయాలంటే మీరు ఉద్యోగాలను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సాయంత్రం సమయాల్లో మీరు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఆ సువార్త కొరకు, ఆ సంఘ స్థాపన కొరకు, ఆత్మల రక్షణ కొరకు కేటాయిస్తే సరిపోతుంది. అప్పుడేమవుతుంది? మీ ద్వారా ఒక సంఘము, కొన్ని ఆత్మలు రక్షించబడడానికి, నిర్మాణం కావడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మైండ్లో ఒక పిక్చరు ఏర్పడింది. ఏంటంటే సువార్త చేసేది, సంఘం స్థాపించేది పాస్టరే కాబట్టి అది మన పని కాదు, మన బాధ్యత కాదు. మన బాధ్యత అంటే ఏంటి మన బాధ్యత అంతా? ఆదివారం గుడికి వెళ్తాం, కాసేపు వాక్యం వింటాం, ఆ తర్వాత తుపాకు గుండు కూడా దొరకకుండా వెళ్ళిపోతాం. ఏంటి? మీరు చేసే పని చేసుకోండి, చేసే ఉద్యోగాలు చేసుకోండి, కానీ కనీసం సాయంత్రం వేళలో ఈ సువార్త వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలు దర్శించు. ఈ సంఘానికి కొంతమందిని చేర్చాలని ఉద్దేశించారు మీరు వ్యక్తిగతంగా, మీరంటూ వ్యక్తిగతంగా కొంతమందికి సువార్త చెప్పి ప్రభు దగ్గర నడిపించే పని చేయాలి. లేదు, వేరే ఒక ప్రాంతాన్ని నియమించుకుని, ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలో కొంతమందికి సువార్త చెప్పి అక్కడ కొన్ని ఆత్మను సంపాదించాలనుకున్నారా? మీరు అలాగా వెళ్ళి వారంలో 2-3 రోజులు కేటాయించి అక్కడ సువార్త ప్రకటించి సంఘాన్ని నిర్మాణం చేయాలి. మీరు అలాంటి పని చేస్తే మేము వెనకమాల వచ్చి ప్రోత్సహిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ విజన్లోనికి రావాలి, సంఘము ఈ విజన్లోనికి రావాలి. ఈ విజన్లోనికి ఎప్పుడైతే వస్తుందో సంఘాలు మల్టిప్లై అవుతాయి, ఆ సంఘాల్లో ఆత్మలు మల్టిప్లై అవుతాయి, విస్తరిస్తాయి. ఏదో ఒకరో ఇద్దరో ముగ్గురో కాదు, అందరూ కూడా ఈ పని చేయగలిగితే మన సంఘాల్లో గొప్ప వర్ధిలతని, మరి గొప్ప ఆశీర్వాదాలని, విస్తరణని మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది విజ్ఞాపనలు చేసినటువంటి వారు ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద దేవుడు ఉగ్రతను కురిపించాలనుకున్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కానీ విచారం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో 10 మంది కూడా నీతిమంతులు లేకపోవడాన్ని బట్టి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేశాడు. అయితే అబ్రహాము యొక్క విజ్ఞాపన ఫలితముగా లోతు కుటుంబాన్ని దేవుడు ఆ ఉగ్రతలోంచి తప్పించాడు. హల్లెలూయా. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినాయి, దాని గుమ్మాలన్నీ అగ్నితో కాల్చబడినాయని నెహెమ్యా వార్త విన్నప్పుడు నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేసిన తరువాత ఆ యెరూషలేము గోడలు కట్టడానికి పనికి పూనుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, రాజుగారు అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత యెరూషలేము వెళ్ళాడు, యెరూషలేము కొంతమంది సహోదరులతో మాట్లాడాడు. ఆ తరువాత ఆ ప్రాకారాల్ని నిలబెట్టాడు, గుమ్మాల్ని నిలబెట్టాడు. అన్నిటికంటే మొదటగా అతడు ఏం చేశాడు? కొన్ని దినములు
ఉపవాసం ఉండి పరలోకమందున దేవునికి విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆత్మలను రక్షించాలి ప్రభు కొరకు అనేటువంటి ఆ భారము జనిస్తే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా నాకు భారం ఉంది, ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు, ఏ గ్రామానికి వెళ్ళమంటావు, ఎవరికి నీ మాటలు చెప్పమంటావు, నాకు సహాయం చేయి, నాకు నడిపింపు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నడిపింపిస్తాడు, ఆ ప్రాంతాన్ని తీసుకెళ్తాడు, నీ ద్వారా కొన్ని ఆత్మల్ని రక్షిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం చేయాలి. 1, 2, 2, 4, 4, 6 అలాగా సంఘాలు విస్తరించే విధంగా మనము స్వార్థ పని చేయాలి. సంఘాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి సంఘాలు? సంఘంలోంచే సంఘాలు వస్తాయి. హల్లెలూయా. సంఘంలోంచే సంఘాలు వస్తాయి. అంటే సంఘంలోంచే సంఘాలు రావాలంటే ఏం చేయాలి? సంఘ సభ్యులైన వాళ్ళు సంఘ స్థాపన దిశగా పనిచేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వినేసేసి వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు నేను చెప్పేది. మీరు ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయండి. మీ ఉద్యోగాలు వదిలేసేసి సంచులు భుజాన వేసుకుని చేయమని కాదు చెప్పేది. మీ పని చేసుకుంటూనే కొంత సమయం ఈ సువార్త కొరకు, ఆత్మల రక్షణ కోసం వినియోగించండి. అది దేవుని దృష్టికి అనుకూలమైన కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి ముందు మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. నశించిపోతున్న అనేక ఆత్మలు లోకంలో ఉంటూ ఉన్నారు, వారందరి రక్షణ కొరకు విజ్ఞాపన చేయాలి. ఆ తర్వాత దేవుని నడిపింపును బట్టి మనం సువార్త పని చేయాలి, సంఘ స్థాపనలు జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘములో నిరంతరం జరగాల్సింది ఏంటంటే సువార్త పరిచర్య. అది సామూహికంగా కార్యక్రమాలు కావచ్చు, ఆ కార్యక్రమాలు వీలు పడకపోతే వ్యక్తిగతంగా చెప్పే సువార్త కావచ్చు. మనం కార్యక్రమాలు చేస్తున్నాం, మొన్నటిదాకా చేశాం, అది చేస్తేనే సువార్త అనుకోకండి. మీరు వ్యక్తిగతంగా ఎవరికైనా దేవుని గురించి చెప్తే అదే సువార్త. అర్థమవుతుందా? అన్నిటికంటే పవర్ఫుల్ మినిస్ట్రీ అనేది చెప్పమంటారా? పర్సనల్ ఎవాంజలిజం. వ్యక్తిగతంగా వారికి దేవుని గురించి తెలియజేసి వారిని దేవునిలోకి నడిపించే పరిచర్యే అన్నిటికంటే శక్తివంతమైన పరిచర్య. హల్లెలూయా. దానికి ఏమైనా ఖర్చు ఉందంటారా? ఏమైనా ఖర్చు ఉందంటారా? మనకు తెలిసినట్టు వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడటం, దేవుని గురించి తెలియచేయటం ఖర్చు లేని పని. ఖర్చు లేని పని, అత్యంత శక్తివంతంగా పనిచేసేటువంటి పని, ఫలితాలు కూడా అంత మంచిగా రాబట్టేటువంటి పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఒక క్రమబద్ధంగా తర్వాత నేర్పిస్తాను. ఆరోగ్యకరమైన సంఘానికి ఉండవలసినటువంటి సూచనలు ఏమిటో, గుర్తులు ఏంటో, ఆ యొక్క సబ్జెక్టులో కొన్ని విషయాలు మరి తర్వాత వచ్చే దినాల్లో మీకు నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా దాని గురించి నేను స్టడీ చేయాల్సి ఉంది. స్టడీ చేసి ఇంకా కొంచెం మెటీరియల్ సమకూర్చుకుని మీకు చాలా వివరంగా అర్థవంతంగా చేయాలనుకుంటున్నాను. కాబట్టి దాని విషయంలో కూడా ప్రార్థన చేయండి. సంఘము విని వెళ్ళిపోయేటువంటిదిగా ఉండకూడదు, అదైతే దేవుని చిత్తం కాదు. సంఘము ప్రార్థించకుండా ఉండకూడదు. ప్రార్థించకుండా ఉండటం అంటే మాత్రం దేవుని చిత్తంలో భాగం కాదు. మనము మన జీవితంలో, మన విషయంలో దేవుని చిత్తం ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో మనం తెలుసుకుని పనిచేస్తే దేవుని కొరకు ఇంకా మంచి ఫలితాలని మనం సాధించి అనేక ఆత్మలను రక్షించగలుగుతాము. కాబట్టి విజ్ఞాపన చేయడం అనేటువంటిది దేవుని దృష్టికి అనుకూలమైనది, అనగా దేవుని చిత్తంలో ఒక భాగమైనది. కాబట్టి అటు దిశగా మనము ప్రార్థన, విజ్ఞాపనం చేద్దాం, దేవునికి విన్నపాలు తెలియజేద్దాం. తద్వారా అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.